ఇప్పుడు లేదండి. మేము ఒక్క నిమిషం వస్తాను, విజయభాస్కర్ రెడ్డి గారు వస్తాను, శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకున్నాక మళ్ళీ వస్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. రైట్. మొదటగా మన ప్రైమ్ మినిస్టర్కి నమస్కారం, మరియు మన సోదరులు విజయశేఖర్ రెడ్డి గారికి మరియు భాస్కర్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. చెప్పండి. ఇక్కడ మొదటగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన జగన్ గారికి ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించడానికి టైం దొరికినందుకు ఒక రకంగా సూపర్ అనుకోవచ్చు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించాలంటే ఒక రకంగా అతనిలో కాస్త మంచి బుద్ధి వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకోటి, మన విజయశేఖర రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు అప్పులన్నీ పే చేయకుండా వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్కటొకటి తీర్చుకుంటూ వస్తున్నారు. అది వాళ్ళు గ్రహించట్ల. మరి ఇంకోటి, ఇప్పుడు సార్ ఇందాక డెవలప్మెంట్ అన్నారు. అసలు వాళ్ళు ఇంటికాని బయటకు వస్తే రోడ్లు కనపట్లేదా? వాళ్ళు ఏం డెవలప్మెంట్? అంతకుముందు రోడ్ల మీద నదుల్లాగా నీళ్లు నిలబడేవి, ప్రవహించే కుంటలాగా తయారయ్యాయి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లు బ్రహ్మాండ రోడ్లు వేశారు ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వేశారు. ఈ కనబట్లేదా వాళ్ళకని అంటున్నాను. ఒక్కసారి ఆ రోడ్లు చూడమనండి, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా వచ్చిందో. మరి వీళ్ళకి పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున క్రమం తప్పకుండా ఇస్తున్నారు. ఎవరు అంతకుముందు ఎక్కడ చేశారండి? మళ్ళీ ఇంకోటి చూస్తే మన యొక్క ఇది ప్రాజెక్టులు, జగన్ గారి గవర్నమెంట్ టైంలో విధ్వంసం అనే దానికి చిరునామా ఏదన్నా ఉందంటే మన జగన్ గారి కాలంలోనే విధ్వంసానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ప్రాజెక్టుల సంగతి చూద్దాం. జగన్ గారి పనులు ఒక ప్రాజెక్ట్ వచ్చిందా? వచ్చిన ప్రాజెక్టులు కూడా తరివేశారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయండి? మళ్ళా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కోసం ఆకరించి విధానం రూపాయలు జరిగింది. ఇండస్ట్రీలకు అనుమతులు వేగంగా ఇవ్వటం కానీ, కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం కానీ మన గవర్నమెంట్లో జరుగుతుంది. మరి పారదర్శకత చాలా పెంచారు. ప్రభుత్వ ఆర్థిక లాభాలు పారదర్శకత పెంచే చర్యలు చేస్తున్నారు. బడ్జెట్ ఖర్చులు స్పష్టంగా చూపించే విధానం చేస్తున్నారు. మరి అనవసరమైన ఖర్చులు తగ్గిస్తున్నారండి. ఇప్పుడు మీకు తెలిసింది, అందరూ మన జగన్ గారి ప్రభుత్వంలో పఫ్ఫుల కోసం, సమోసాల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, వేస్ట్ చేశారు. మళ్ళా వైజాగ్లో ఆ రాజభవనం కట్టడానికి ఎన్ని కోట్లు వేస్ట్ చేశారు. అలాంటి అనవసర ఖర్చు నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కనబట్లేదా డెవలప్మెంట్? పెండింగ్ ప్రాజెక్టులు వేగంగా చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చూస్తున్నారు కదండి, ఎంత వేగంగా జరుగుతుందో, దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చూస్తున్నారు కదండి. మళ్ళీ అప్పుల నిర్మాణాన్ని పునరుద్ధరించే చర్యలు చూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం లక్ష్యంగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇది కనబట్లేదా? మళ్ళీ అభివృద్ధి మీద ప్రాధాన్యత, సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం కానీ, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కానీ ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. సంక్షేమం మాత్రమే కాకుండా, అంటే ఓన్లీ మనం ప్రజలకి ఇవ్వటమే కాకుండా ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని దీర్ఘకాలిక వృద్ధిగా తీసుకెళ్ళడానికి మన సంఘ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తుందో, కూటమి ఎంత ఇది చేస్తుందో ఒక్కసారి మీరు బయటకు వచ్చి చూడండి, కనబడిద్ది. మీరు పచ్చకళ్ళతోటి పెట్టుకొని చూస్తే మీకు అదే కనబడుతుంది. అదే ఒక సామెత తెలుసు కదా, పచ్చకళ్ళ లోపల పచ్చగని. మీరు విధ్వంసాన్ని సృష్టించే 5 సంవత్సరాలు, ఇప్పుడు కూడా మీరు విధ్వంసం అంటే ఎట్టండి? రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. మనతో కృష్ణారావు గారు, బీజేపీ నాయకులు. నమస్తే కృష్ణారావు గారు. ఎస్, శేఖర్ రెడ్డి గారు, మీరు చాలా లెక్కలకు సమాధానం చెప్పాలి. 3 బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ ఇంకా సూపర్